ఈ సంవత్సరంలో కళ్ళు వేసాను. పులస్టైంలో పులస్ తినే ఈ వీడియోకి కనీసం ఒక 100 లైక్లైనా కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ గల పడదా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. వీడియో చూసుకోవాలి వేసి రాకండి, వర్షాకాలం అయితే అస్సలు రాకండి. అండ్ నేను దొరబాబుని. ఈరోజు మనం ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాకినాడ దగ్గరలోనే ఉంటుంది. ఈ సమ్మర్లో అందరూ చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. వీడియో అయితే లాస్ట్ డే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా అయితే మనం పిఠాపురం వెళ్దాండి. పిఠాపురం వెళ్ళి అక్కడ దేవ ఉంటాడు, దేవాన్ని అయితే ఎక్కించుకుని వెళ్దాం. ఈ మధ్యనే చాలా కాలం అయింది దేవాన్ని వీడియోస్ తీసుకెళ్ళి, ఎందుకంటే అతను ఖాళీ లేక వీడియోలు రావడానికైతే తనకి కుదరలేదనమాట. కాశీ కూడా తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ తనకి కుదరలేదు రావడానికి. ప్రయాగరాజుని కాశీ అయితే వెళ్ళాను కదండి. వెళ్ళినప్పుడైతే వీడియో తీయడానికైతే ఎవరో హెల్ప్ అయితే చేయలేదన్నమాట. నా తోడు నా కూడా బస్సులో వచ్చిన వాళ్ళు అయితే కొంచెం అడిగేవాడిని, కొంచెం వీడియో తీసి పెట్టండి అంటే వాళ్ళు అయితే అక్కడక్కడ ఒక్కొక్క ప్లేస్లో అయితే వీడియో అయితే తీసి పెట్టారు. ఎక్కడ వీడియో సరిగ్గా తీయడానికి అయితే అవ్వలేదు, అందుకే కాశీ వీడియోలు అయితే సరిగ్గా రాలేదు. చాలా వీడియో ఒక 15 నిమిషాల వీడియో అయితే డిలీట్ చేసి ఎడిటింగ్ అయితే చేయాల్సి వస్తుందండి. అంతే కాశీ వీడియోలు అయితే అసలు రాలేదనమాట బాగానే. చూడండి ఫ్రెండ్స్, పిఠాపురం అయితే వస్తామండి. శ్రీ కుంకుటేశ్వర స్వామి దేవాలయం అనమాట. అమ్మవారు శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం. మన ఛానల్లో అయితే వీడియో ఉంటుందండి, ఒకసారి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. పిఠాపురం కుంకుటేశ్వర స్వామి వీడియో అయితే ఉంటుంది. కార్తీక మాసంలో వెళ్ళామన్నమాట అక్కడికి. మన దేవగడు ఇంటి లైన్లోకి అయితే వస్తుండే, వ్యాన్ దాటిన తర్వాత అటు వెళ్ళానమాట. నాతో చెప్పడం అయితే ఇక్కడ గుడి దగ్గర కూర్చుని ఉంటానని చెప్పాడు. చూద్దాం అక్కడ ఉన్నాడు. రే దేవరా ఎక్కువ చూడండి, ఎక్కడి బండి ఇద్దరం కలిపి వీడియోకి అయితే వెళ్తున్నాం. హాయ్ చెప్పు మరి, ఛానల్కి వచ్చావు కదా వీడియోలకి. హాయ్. మళ్ళీ మనం అయితే చర్చి దగ్గరికి వచ్చామండి. చర్చికి అయితే 100 సంవత్సరాల చరిత్ర ఉంది అంటాడు మా దేవ. బ్రిటిష్ కాలం లాంటి బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు కదా, అప్పుడు చర్చి అంటుంది అది. ఎదురైతే ఏలేశ్వరం నుంచి వచ్చిన కాలువ అయితే ఉంది, అందులో పెట్టిన చేపలు అంటుంది ఇవన్నీ. అదేంటి కొరమైన బాబాయ్ చూపించండి ఒకసారి మా వాళ్ళకి. కొరమైన బతికుందా చూడండి ఫ్రెండ్స్, 1 కేజీన్నర ఉంటుంది కొరమైన అయితేనే. ఇవన్నీ మామూలుగా రాగిండ్లు అంటారు కదా, ఆ చేపలు అనమాట ఇవి. మనం ఇప్పుడు కొంచెం వేరే చోటకి వెళ్తున్నాం కదా, అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసరి అయితే తీసుకున్నాం. ఇదేండి ఏలేశ్వరం నుంచి వచ్చే కాలువ అనమాట ఇది. ఈ కాలువ కానీ ఫుల్గా వచ్చిందంటే మొత్తం పిఠాపురం అయితే మునిగిపోతుంది ఫ్రెండ్స్. అంత ఎక్కువగా అయితే వచ్చేస్తుంది. గొల్లప్రోలు చేపురోలు ఇవన్నీ మునిగిపోతాయి అనమాట. ఇక్కడైతే లొకేషన్ చూడండి ఎంత బాగుంటుందో. ఈ వీడియోకి కనీసం ఒక 100 లైక్లైనా కొట్టండి ఫ్రెండ్స్. అన్నీ కనుచూపు మేరన్నీ పొలాలే చూడండి. ఇక్కడ నుంచి వస్తానే అదే పంటలు వేస్తారు కదా, ఒక పచ్చగా ఉంటాయి. అలాంటప్పుడు ఇక్కడ లొకేషన్ ఉంటుందండి, ఇంకా అదిరిపోద్ది అనమాట. అంత బాగుంటుంది లొకేషన్ ఇక్కడ. కర్రకి కొడవలు గట్టి చూడండి ముంజిగలకి పోతున్నారు. రావట్లేదా? చెట్టు ఎక్కనే కాదు, చెట్టు పాదులు కదా, కరెక్ట్గా కట్టాలి. అది అమ్మ దేవా చెప్తున్నాడు కరెక్ట్ కట్టాలంట. అరే కట్టరా దేవా, కరెక్ట్గా కట్టాలని చెప్తున్నా నువ్వు. ఇడి చూడండి గెల పడుతుందో లేదు చూద్దాం. మా వాళ్ళు ఆగిసుకుంటున్నాడు చేతిలో కర్ర, వాళ్ళు ఏదో ముంజిగలు పోసుకుంటున్నాడు. ముదిరిపోయినది ఉందేటి. రాలా అచ్చా. ఇప్పుడు ఆ గల పడదా కామెంట్ అయితే పెట్టండి వీడియో చూసుకోవాలి. ఇరుక్కుందా? అచ్చా పని అవ్వలేదు. మొత్తానికి అయితే గెల కింద రాలేదు. ఇక్కడ కొల్లు అయితే ఉంది. మా దేవగడ ఒక ముంత తాగుతా అంటున్నాడు. అంటే వెళ్తా, నాకైతే అలవాట్లేదు, వీడికైతే అలవాటు ఉంది కొల్లు తాగడం. ఒరిజినల్నా? ఏం కలపరా? ఇదే కొల్లు ఇంకా అయిపోయిందంటే పోతాను. అవునా? ఎలా చూడు తాగిదోడు. మీ ఫ్యాన్స్కి హాయ్ చెప్తా తాగితే. నురగ చూడండి ఎలా వచ్చిందా. పాలు వస్తుంది కదా, పాలు వచ్చినట్టు వచ్చింది. సేమ్ పాలు నురగలాగా ఉంది చూడండి. అది వేసేయి.
తెలంగాణలో అయితే మొత్తం ఆడవాళ్ళు అందరూ తాగుతారు. ఇక్కడ తాగుతారు ఎక్కువగా అంతే. ఇక్కడనా? ఆహా. ఎవరు తెలిసిలా తాగుతారు. ఎలాగా? పర్లేదు మాట్లాడు. అక్కడ తెలిసిలా తాగుతారా? తెలిసిలా తాగుతారు. ఇక్కడ అలా సైలెంట్గా సీక్రెట్ తాగుతారు. ఇక్కడ కళ్ళు అయితే మంచిది కదా తాగితే. నాకు అలవాట్లేదు, మా వాడికి అలవాటు ఉంది. ఈ సంవత్సరంలో కళ్ళు వేసాను, పులసటంలో పులస తినేలా అంతే సీజన్ కోటే. మరి మామిడికాయలు ఈ సంవత్సరం మామిడికాయలు ఇంకా ఎప్పుడు? మొన్న. ఓకే. రోడ్డు మీద నుంచి అయితే ఇలా లోపలికి అయితే వస్తాం ఫ్రెండ్స్. రాజపాలెం ఊరు దాటాలన్నమాట. ఊరు దాటాక రైట్కి అయితే రావాలా. రాజపాలెం వాటర్ ఫాల్స్ అంటే ఎవరన్నా చెప్తారు, కానీ చాలా ప్రమాదకరం. వర్షాకాలం అయితేనే, ఎండాకాలమే రావాలా. తర్వాత మనం ఎక్కువ గ్రూపులుగా రావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయిని బాగా పాడు చేసి పెట్రోల్ వేసి అంటిటి చంపేశారు ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్స్ ఛానల్ అయితే క్లోజ్ చేసారనమాట. తర్వాత కాలువలో కూడా చాలామంది కొట్టుకుపోయారు. ఇదైతే న్యాచురల్గా పుట్టిన వాటర్ ఫాల్స్ అయితే కాదు. మన దగ్గరికి వెళ్ళి చూద్దాం అన్న. ఈ కాలువ కొట్టండి పైకి అయితే ఎక్కించేసాం. నడిసి అయితే వెళ్ళొచ్చు. మా దేవగాడు ఎక్కించేద్దాం అన్నాడని పైకి అయితే ఎక్కించాను. రే ఆగు చూడండి. మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి రాగానే మా ఫ్రెండ్స్ అయితే ఎదురారు. చూడండి పోలీసులు చూడండి, హెచ్చరిక బోర్డు అయితే రాశారు. చాలా ప్రమాదకరం అనేది. వర్షాకాలం అయితే అసలు రాకూడదు. దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడికి తొలి తిరుపతి అయితే చాలా దగ్గరండి. సామర్లకోట రైల్వే స్టేషన్, సామర్లకోట కూడా చాలా దగ్గర అనమాట. సామర్లకోట కూడానే అయితే చాలామంది రాజపాలెం వాటర్ ఫాల్స్ కోసం చాలామంది తెలుసు. అందరూ అయితే వద్దామని అనుకుంటారు. అయితే రావడం అయితే అనవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే అంత పెద్ద పోలేదు, వేసి రాకండి. వర్షాకాలం అయితే అస్సలు రాకండి. ఎండాకాలం కదండి, చాలామంది అయితే ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎండలకి తట్టుకోలేక. ఇక్కడ లొకేషన్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఆ పామెల తోటలో సరదాగానే మనం ఫుడ్ అయితే తెచ్చుకుని ఇక్కడే తిని ఇక్కడే ఫ్యామిలీతో వచ్చి అయితే ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా. చూడండి మనకు తెలిసిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. వీడియోస్ అదిగో హాయ్ చెప్పండి. హాయ్ అదిగో హాయ్ చెప్పు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వాటర్ అయితే ఉండలేదు ఫ్రెండ్స్. వాటర్ చాలా తక్కువ ఉంటుంది. మొన్న చిత్రకోట వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాను, ఛత్తీస్గఢ్. అక్కడ కూడా అలాగే ఉంది, వాటర్ తక్కువ ఉందన్నమాట. అయితే అక్కడ బోట్లో తీసుకెళ్తారు వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ కూడా చూడండి వాటర్ అయితే చాలా తక్కువ ఉంది, వాటర్ అయితే లేదు. ఈ కాలువ అయితే గోదావరి కాలువ అనమాట. గోదావరి లోకి ఎత్తినప్పుడే మనకి ఇక్కడికి వాటర్ ఫుల్గా అయితే వస్తుంది. మనం పైనుంచి కిందకైతే దిగమండి. ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు కదా, వాటర్ అయితే నీసు వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంటే స్నానం చేయడం అంత మంచిది కాదనమాట ఇందులోనే. ఎందుకంటే ఇది గోదావరి నుంచి అలా ఫ్లో అవుతూ వస్తూ ఉంటుంది కదా, ఇందులో చాలా రకాలైతే కలుస్తాయి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు మాకు ఒక మంచి సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇంకా రాబోయే వీడియోలు అయితే ఇంకా మంచి వీడియోలు అయితే వస్తున్నాయి అన్నమాట.